పిడుగురాలపట్నంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురుగా గల వివేకానంద పాఠశాలలో ఆవిష్కార్ 2026కు విద్యార్థులు పోటెత్తారు. రెండవ రోజు 4000 మంది దాకా హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ కాకుమాను రామారావు, వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జనార్దన్, ట్రెజరర్ పట్టాభి, మాజీ ప్రెసిడెంట్ నారాయణ, నోబుల్ విద్యా సంస్థల డైరెక్టర్ మురళీధర్, ప్రభుత్వ పాఠశాల ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ కొత్త రామకృష్ణ, గీతా గురుకులం డైరెక్టర్ శ్రీనివాసరావు, స్టాఫ్ మరియు పిల్లలు, పట్టణ ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రామకృష్ణ, వివేకానంద స్కూల్ డైరెక్టర్ని. నిన్న ఈరోజు 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ ఆవిష్కార్ 2026 కార్యక్రమంలో భాగంగా నిన్న మొదటి రోజు 3200 మంది దాకా స్కూల్స్ వాళ్ళు అట్లాగనే పబ్లిక్ వచ్చి ఉన్నారు, విజిట్ చేశారు. చక్కగా అందరూ కూడా మంచి స్పందన, పిల్లలు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వర్కింగ్ మోడల్స్ బాగున్నాయని చెప్పేసి మెచ్చుకోవడం జరిగింది. అలాగే రెండో రోజు ఈరోజు కూడా విజిటర్స్ ఇంకా వస్తూనే ఉన్నారు. ఇప్పటికే 1500 మంది దాకా అటెండ్ అయ్యారు. ఇంకా మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క పిల్లవాడి చేత ఒక ప్రాజెక్టు, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఎంతమంది పిల్లలు ఉన్నారో స్కూల్లో అంతమంది పిల్లల చేత ప్రాజెక్ట్స్ చేయించడం జరిగింది. ప్రతి ప్రాజెక్టు కూడా వర్కింగ్ మోడల్తో ఉంటుంది. మరియు తెలుగు, ఇంగ్లీషు 2 భాషల్లో కూడా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా పిల్లలను ప్రిపేర్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని విభాగాలని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎల్లగా ఎగ్జిబిషన్ అంటే సైన్సు లేదా సోషల్ ఇలాంటి సబ్జెక్టులు తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా అన్ని రంగాలను ఇన్వాల్వ్ చేస్తూ ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్నారు. దానివల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఆ ప్లాస్టిక్ వాడటం వల్ల ఆ కవర్లు భూమిలో ఇంకిపోవడం వల్ల అనేక ఇబ్బందులు గురవ్వాల్సి వస్తుంది. కాబట్టి దానికి రెమెడీగా బయోప్లాస్టిక్ అనేటటువంటి ఒక అంశాన్ని కూడా 8th క్లాస్ అమ్మాయి సమీరా అనే పాప కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అట్లా మరెన్నో మోడల్స్ దీంట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు నేను చేస్తున్నందుకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, అట్లాగనే పబ్లిక్కి, మీడియా సోదరులకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ.